ఈ నల్ల సల్లగుండా పోద్దునా వద్దా అని తనలాడుతుంది. అరగంట ఆయే సన్నగా దారపడ్డట్టే రాబట్టే, ఒకటి రెండు బిందెలు నిండా వరకే బంద్ కాబట్టే. మాకే వస్తుందా కడుమూలకు సుతా ఇట్లనే వస్తుందా అని అటు పక్కింట్లో చూస్తే రువ్వడికి వస్తుంది నల్ల. ఇటు పక్కింట్లోనేమో మాకంటే అధ్వానంగా రాబట్టే. ఒకటే ఆడకట్టుకు ఒకళ్ళకి అట్లేంది ఒకళ్ళకి ఇట్లేంది. ఇగో ఇట్లనే ఉండొచ్చు శానా ఇండ్లల్లా. రువ్వడికి వచ్చేటోళ్ళు ఏమి కమత్ చేసిండ్రో ఎరికే ఉంటది. ఆవ్ గసంటోళ్ళంతా జర మంచిగినా లెగ్గి ముచ్చట. నల్లాలకు మోటార్లు పెట్టి నీళ్లు గుంజితిరా అంటే ఫైన్లు గుంజుడైనట్టుగా ఓ 2-3 మాటలు చూసి అయినకుంటే కనెక్షన్ కట్ చేసుడే బా చెప్తా. హైదరాబాద్ లా జలమండలిలా ఆఫీసర్లంతా కూకొని గిట్ల డిసైడ్ చేసిండ్రు. చేయాల్సిందే. మీదున్నోళ్ళు మోటార్లు పెట్టి తోడుకుంటుంటే కిందున్నోళ్లకు సుక్కకు సుక్కలు చూడబట్టే. ఏం మోటార్లు పెట్టిన సంగతి ఆళ్ళకెట్లా తెలుస్తది అంటారేమో. నల్లిడవంగానే ఆఫీసర్లు ఇంటింటికి తిరిగి చెక్కింగ్ చేస్తారట. ఏడ మోటార్లు పెట్టినట్టు అనిపించినా 5,000 దండిగేసి మోటార్ వీక్కపోతారట. అంతేకాదు నీళ్లు తాగుతానికి ఆడకం చేస్తుర్రా లేదంటే గచ్చు గడుగుతానికి బండ్లు కార్లు గడుగుతుర్రా అని చూసి మొదలు వార్నింగ్ అటెన్క కనెక్షన్ కట్. మాకు నీళ్లు సక్కగొస్తలేవని శీతం మంది ఫోన్లు వేస్తురట. మరి హైదరాబాద్ లా 160 నల్లాలకు మోటార్లు పెట్టే గుంజుతుర్రంటే చూడురిగా. వాళ్ళకేమో రువ్వడిగొస్తుంటే కడిమిన్లల్లా వెనక ముందైతున్నాయట నీళ్లు. అసలే ఎండాకాలమాయే ట్యాంకర్లు సుత దొరకని పరిస్థితి. సర్కారు అంత దూరం నుంచి నీళ్లు పట్టుకొచ్చి ట్యాటగేసి దాగుర్రని సప్లై చేస్తుంటే కొందరి కథ గిట్లున్నది. మరి ఓ యాప్ సుత తెస్తారటుల్లో. ఎవరన్నా నల్లాలకు మీటర్లు పెట్టినట్టు అనిపిస్తే గా యాప్ లా కంప్లైంట్ ఇస్తే చాలు అంత ఆఫీసర్లే చూసుకుంటారు. ఇక మోటార్లు పెట్టినోళ్ళు జెప్పున సదురుకుంటే మంచిది మరి.